హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్తున్నాము. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే దారిలో 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను ఈ టెంపుల్కి 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎంతో హాయిగా చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మా హస్బెండ్ని అడుగుతూనే ఉన్నాను ఒక్కసారి తీసుకెళ్ళమని. మళ్ళీ నాకు ఇప్పటికి స్వామివారి దర్శన భాగ్యానికి ఆహ్వానం అందిందనుకుంటా. ఇంకలా వెళ్తూ ఉంటే బాగా ఆకలేసింది. దారిలో ఒక హోటల్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేశాము. యాక్చువల్గా ఆ రోజు వరంగల్ 1000 స్తంభాల గుడికి వెళ్ళాలని ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. కానీ ఆ రోజు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంది. అరౌండ్ 10 lakh పీపుల్ వరకు రావచ్చు అని చెప్పారు. ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకులే అనేసి వరంగల్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని యాదగిరి గుట్టకైతే ప్లాన్ చేశారు. మనం ఎప్పుడైతే స్వామివారిని చూడాలి అనుకుంటామో అప్పుడు అస్సలు వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళడానికి రెడీ అయినా కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉంటాము. ఎప్పుడైతే స్వామివారి అనుగ్రహం కలిగి స్వామివారి నుండి మనకు పిలుపు లభిస్తుందో ఆ క్షణం ఎన్ని పనులున్నా కూడా పక్కన పడేసి స్వామివారిని దర్శించుకుంటాము అనిపించింది నాకైతే. ఇంకా యాదాద్రిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, పచ్చని ప్రకృతి, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమో చాలా హాయిగా అనిపిస్తుంది. ఇన్ని రోజులకు నా కల అయితే నెరవేరబోతుంది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో ఈ దర్శన భాగ్యం కోసం. దూరం నుండి కొండపై స్వామివారి నామాలు, గుడి గోపురాలు చూస్తుంటే మనసుకు ఏదో తెలియని ఆనందం అనిపించింది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పటికంటే ఇప్పటికి టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి. తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ని. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవలసిన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఈ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. కొండకి రైట్ సైడ్లో అయితే పార్కింగ్ ఏరియా ఉంటుంది. 4 వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 వీలర్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా పార్కింగ్ ఏరియాకి వెళ్ళి వెహికల్ అక్కడ పార్క్ చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మనకు కొండపైకి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి. అలానే కాలినడకన వెళ్ళాలి అంటే మెట్ల మార్గం కూడా ఉంటుంది. మేమైతే కొండపైకి నడిచి వెళ్ళాలి అనుకున్నాము. కానీ మేము యాదగిరిగుట్ట రీచ్ అయ్యేసరికి టైం 11 అయిపోయింది. 12 నుండి 1:30 లోపు అయితే దర్శనాన్ని నిలిపివేస్తారు. ఎందుకంటే ఆ గంటన్నర లోపు స్వామివారికి ఆరగింపు సేవ జరుగుతుంది. ఆ టైంలో ఎవరిని కూడా దర్శనానికి అనుమతించరు. మొత్తం కూడా నిలిపివేస్తారు. కొండపైకి నడిచి వెళ్లేలోగా టైం పడుతుంది. ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా గంటన్నర సేపు స్వామివారి దర్శనం అయితే నిలిపివేస్తారు. 12 లోపు దర్శనం అయిపోతే చుట్టుపక్కల ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే అవి కూడా చూడొచ్చు కదా అని ఇంకా ఆటోలో అయితే కొండపైకి వెళ్తూ ఉన్నాము. ఇంకా కొండపైకి వెళ్ళడానికైతే ఆటోకి 100 రూపీస్ తీసుకుంటారు. మేము టెంపుల్కు వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఎటు చూసినా పచ్చటి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు చాలా హాయిగా అనిపించింది. మొబైల్ ఫోన్స్ కానీ, కెమెరాలు కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి ఏవి కూడా టెంపుల్లోకి అలో చెయ్యరు. సో ఫైనల్లీ ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. కొండపైకి వెళ్ళగానే ఇలా ఎంట్రన్స్లోనే మనకు ఆటో స్టాండ్ కనిపిస్తుంది. కిందకు వెళ్ళాలంటే మనం ఈ ఆటోలోనే వెళ్ళాలి. అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకు టెంపుల్ బస్ స్టాప్ కూడా కనిపిస్తుంది. మనం కొండపైకి రావాలి అంటే ఆటోలోనే కాకుండా బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంకా కొండపైనే మనకి కొన్ని లాకర్స్ అయితే ఉంటాయి. మొబైల్ ఫోన్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ అక్కడ పెట్టుకోవచ్చు. ఈచ్ మొబైల్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు ఒక టోకెన్ ఇస్తారు. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత ఆ టోకెన్ చూపిస్తే మన మొబైల్ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఇంకా మొబైల్ ఫోన్స్ అయితే అక్కడ ఇచ్చేసి దర్శనం టికెట్ కౌంటర్ దగ్గరకు అయితే వెళ్ళాము. ఇంకా మనం దర్శనానికి వెళ్ళాలి అంటే 300 రూపీస్ టికెట్ ఒకటి, 150 రూపీస్ టికెట్ ఒకటి, అలానే సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది. సర్వదర్శనానికి వెళ్ళాలి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది. క్యూ లైన్లో టైం పడుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12కి స్వామివారి దర్శనం అంతా ఆపేస్తారు. మళ్ళీ 1:30 వరకు వెయిట్ చేయాలి. ఇంకా అలా కాదనేసి 150 రూపీస్ టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. మాకు దర్శనం అయిన 10 మినిట్స్కి అయితే దర్శనాన్ని ఆపేశారు. అప్పటికే 12 అయిపోయింది. లక్కీలీ మాకు 12 కంటే ముందే దర్శనం అయిపోయింది. ఫైనల్లీ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా స్వామివారి దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది. స్వామివారి గర్భాలయం ముందుకు వెళ్ళగానే పదండి పదండి అని అందరినీ నెట్టేస్తున్నారు. నేనైతే దండం కూడా పెట్టుకొనివ్వరా అని అడిగాను. అయ్యో పెట్టుకోండి అమ్మ, పెట్టుకోండి అని నన్నైతే ఆపారు. స్వామివారిని కళ్ళారా
కళ్ళారా చూసి ప్రశాంతంగా నమస్కరించుకున్నాను. స్వామివారి గర్భాలయానికి పైన బంగారపు రంగులో స్వామివారి చరిత్రకు సంబంధించిన చిత్రాలు చిత్రీకరించి ఉంటాయి. అసలు యాదగిరి గుట్ట ఏంటి, అక్కడ స్వామివారు ఎలా వెలిశారు అనేది మీకు ఎవరికైనా తెలుసా? నాకైతే కొద్దిగా తెలుసు. నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పూర్వకాలంలో యాదఋషి అనే మహాముని ఉండేవారు. అతడు నారసింహస్వామికి ప్రియభక్తుడు. అతన్నే యాదర్శి మహాముని అని కూడా పిలుస్తారు. చాలా రోజుల నుండి యాదర్శి మహామునికి నరసింహస్వామిని ప్రత్యక్షంగా చూడాలి అనే కోరిక ఉండేదట. అదే విషయాన్ని ఆంజనేయ స్వామితో చెప్పారంట యాదర్శి మహాముని. అప్పుడు ఆంజనేయ స్వామి కోరిక మేరకు యాదర్శి మహాముని ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. అప్పటికే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహస్వామివారు ఉగ్ర రూపంలో యాదర్శి మహామునికి దర్శనమిస్తారు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూసి తట్టుకోలేక శాంత స్వరూపంలో కనిపించమని యాదర్శి మహాముని నరసింహస్వామిని కోరతారు. యాదర్శి కోరిక మేరకు స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అని యాదర్శి మహామునిని అడుగుతారు. అప్పుడు యాదర్శి మహాముని ఇలానే శాంతస్వరూపుడువై ఈ కొండపై కొలువుదీరాలి అని కోరతాడు. యాదర్శి కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై స్వామివారు ఈ కొండపైనే కొలువుదీరారు. కొద్ది రోజుల తర్వాత యాదర్శి మహామునికి స్వామివారిని అనేక రూపాలలో చూడాలి అనే కోరిక పుట్టి మళ్ళీ తపస్సు చేస్తాడు. యాదర్శి కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండభేరుండ, నారసింహ అనే పంచరూపాలలో దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. యాదర్శి మహామునిచే పునీతమైన ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగాను కొలువబడతారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అందుకే కొండపైన మనకు ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. యాదగిరి గుట్ట వెళ్లే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, స్వామివారి 4 రూపాలకు సంబంధించిన దివ్యమూర్తులు మనకు దర్శనమిస్తారు. స్వామివారికి సంబంధించిన 5వ రూపం మాత్రం కొండ చుట్టూరా ఎల్లప్పుడూ భక్తులను కాపాడుతూనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఇదైతే యాదగిరి గుట్టకు సంబంధించి నాకు తెలిసినటువంటి చిన్న స్టోరీ. నాకైతే ఆ దివ్యమూర్తిని దర్శించుకోగానే మనసంతా తేలికగా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తుంటే ఆ విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కూడా మనకు కనిపిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 4 వైపులా కూడా 4 ద్వారాలు ఉంటాయి. తూర్పు పడమర ద్వారాలకు ఇరువైపులా కూడా నల్లరాతితో చేసిన ఏనుగు విగ్రహాలు ఉంటాయి. అలాగే ఉత్తర దక్షిణ ద్వారాలకు ఇరువైపులా కూడా సింహాల విగ్రహాలు ఉంటాయి. ఇంకా టెంపుల్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కళ్యాణకట్ట దగ్గరకు వెళ్ళాము. ఎందుకంటే కళ్యాణకట్ట దగ్గర అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా కళ్యాణకట్టకు దగ్గరలోనే విష్ణుగుండం ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే జన్మధన్యమై కర్మ విమోచనం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మరొకసారి మనందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం లభించాలని కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.